ఎన్నో ఆశలతో తమ కలలను నిజం చేసుకుందామంటూ ఇటు తెలుగు విద్యార్థులు విదేశాలకు వెళ్ళి విద్యను అభ్యసిస్తున్నారు. కానీ రోడ్డు ప్రమాదం ఆ విద్యార్థులను బలి తీసుకుంది. లండన్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి చెందారు. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం. నాదర్గులకు చెందిన చైతన్య యాదవ్ స్పాట్లో మృతి చెందినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం చైతన్య యాదవ్ తండ్రి ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. అయ్యలయ్య గారు చెప్పండి, అసలు ఏం జరిగింది, మీకు ఎప్పుడు తెలిసింది? మాకు నిన్న రాత్రి 8:30కి తెలిసింది సార్. 8:30కి తెలిస్తే అసలు కొంతమంది ఏమన్నారు, బాగానే దెబ్బలు తాకినాయి, ఏం కాదు, బాగానే ఉన్నాయని అన్నాడు. మళ్ళీ 9:30, 10 o'clock వరకు డెత్ అయిపోయింది అని తెలిసింది సార్. అసలు ఎప్పుడు వెళ్ళాడు, మీకు ఏం చెప్పాడు లాస్ట్లో? ఎప్పుడు మాట్లాడాడు లాస్ట్? ఏది మన ఆ రోజు వెళ్ళినప్పుడు విఘ్నేశ్వరుని విమర్శనానికి వెళ్తున్న డాడీ అని 10:30కి ఫోన్ చేసిండు. మమ్మీతో మాట్లాడిండు, డాడీతో నాతో మాట్లాడిండు వెళ్ళే ముందు. అంటే సరే అని సరే విఘ్నేశ్వరునిగా సరే పోయిరాపో అని చెప్పినాము. మళ్ళీ ఇక నిన్న ఇక్కడ పూజ అయిపోయి వచ్చే వరకు మాకు 8:30 వరకు ఈ న్యూస్ తెలిసింది సార్. ఇప్పుడు ఇక్కడ ఎంతవరకు చదువుకున్నాడు? లండన్కి ఏం చదువుకోవడానికి వెళ్ళాడు? బీటెక్ కంప్లీట్ అయింది, ఎంవిఎస్ఆర్ కాలేజు. ఎంఎస్ చేస్తానే డాడీ నేను యూకే పోతానంటే సరే అని పంపించినాం మా బాబుని. చైతన్య యాదవ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో కలిసి వెళ్ళిండా లండన్కి? వాళ్ళ గ్రూప్ అంతా అందరితో కలిసే ఉన్నాడు సార్. అందరితో కలిసే ఉన్నాడు గ్రూప్ మొత్తం. అందరితో కలిసే ఉండు. అసలు ఏం జరిగిందంటే, అంటే రోడ్డు ప్రమాదం అంటే వీళ్ళు కారులో వెళ్ళినట్లు కూడా తెలుస్తుంది. మీకు ఏం చెప్పారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ ఫ్రెండ్స్? ఏం లేదు, విమర్శనం చేసి వస్తుంటే వాళ్ళ కార్లు రెండు అదయ్యి రెండు వీళ్ళ కార్లు అని తెలిసింది నాకు. కార్లు అని తెలిసింది, వీళ్ళే డాష్ అయింది. మా బాబు మెసేజ్ వచ్చింది. అట్లా ఇక నేను అప్పటి నుంచి అదైంది. వీళ్ళ ఫ్రెండ్స్తో ఏమన్నా మీరు మాట్లాడారా ఇప్పుడు, అంటే అయిన తర్వాత వాళ్ళు ఏమన్నా చెప్పారా? వాళ్ళు అసలు లోపలికి పంపించలేదు సార్, హాస్పిటల్ లోపలికి పంపించలే, మాకు చెప్పలే. కరెక్ట్ మెసేజ్ పెట్టిరు. అట్లా. చైతన్య యాదవ్ ఏం చెప్తుండే మీకు? ఎందుకంటే ఎంఎస్సీ చదవడానికి లండన్ పోతున్నా అన్నాడు. నేను లైఫ్లో ఇది అవుతా డాడీ అని మీకు ఏమైనా చెప్పేవాడా ఇక్కడ ఉన్నప్పుడు? మీకు ఎట్లా? ఎంఎస్ కంప్లీట్ చేసుకొని వస్తానన్నాడు. ఎంఎస్ కంప్లీట్ చేసుకొని వస్తాడు. ఇలా వచ్చాడు సార్ మా బాబు. గవర్నమెంట్ నేను కోరుతున్నా అంటే మా బాబుని వీలైనంత తొందరలో మా బాడీని పంపించమని కోరుతున్నాం సార్. అంటే జీవితంలో నేను ఇంకేదైనా సాధిస్తా అని మీకు అంటే చెప్తుండేవాడా? చదువుకున్నప్పుడు లండన్లో విదేశాల్లో చదువుకున్న తర్వాత నేను ఇది అవుతా డాడీ అని ఏమైనా చెప్పేవాడా? ఈరోజు ఎంఎస్ కంప్లీట్ చేసుకునే వస్తానని చెప్పిండు నాకైతే. ఎంఎస్ కంప్లీట్ చేసుకొని వస్తాడు. ఇప్పుడు డెడ్ బాడీకి సంబంధించిన ఏర్పాట్లు ఎట్లా అక్కడి నుంచి మరి పంపిస్తున్నారా? ఎంబసీకి మీరు ఆల్రెడీ మెయిల్ పెట్టినట్టు తెలుస్తుంది. సో మరి ప్రభుత్వాన్ని లేదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు ఏం కోరుతున్నారు? అట్లాంటివి నాకు ఏం తెలియలేదు సార్. ఫోన్ కూడా నా దగ్గర లేదు. ఇప్పుడు నా బాబు దగ్గర ఉంది. మా పెద్ద బాబు. ప్రభుత్వానికి నేను కోరిందల్లా ఒకటే, నా బాబుని వీలైనంత తొందరలో నా దగ్గరికి 2-3 డేస్లో తీసుకురావాలని కోరుతున్నాను సార్. అంతే. ఇది పరిస్థితి చూడొచ్చు. వాళ్ళ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. తన కొడుకు ఉన్నత విద్యని అభ్యసించిన అనంతరం కూడా మళ్ళీ ఎంఎస్సీ పూర్తయిన అనంతరం వస్తానని చెప్పినట్లు కూడా తండ్రి చెప్తున్నాడు. చివరిగా గణేష్ నిమజ్జనానికి వెళ్తున్నాం అని చెప్పి చివరిగా వాళ్ళతో మాట్లాడినట్లుగా తండ్రి ఐలయ్య తన బాధను వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా బాడీని తీసుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సాయం చేయాలంటూ కూడా మరి తండ్రి కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ వంశీతో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్.